వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. ఆపదలు అండగా అనాథలా మారిన కుటుంబానికి ధైర్యం ఇచ్చిన మాధవి రమేష్ మరణం మిగిల్చిన విషాదంలో మానవత్వంతో నిలిచిన 10వ వార్డు కౌన్సిలర్. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో హృదయాలను కదిలించిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఉప్పరి బస్తీకి చెందిన ముజరేకర్ నివాస్ ఈ నెల 15న ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఆధారాన్ని కోల్పోయి కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి ఒక్క క్షణంలో దూరం కావడంతో భార్య పిల్లలు విలపిస్తున్న దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. ఈ దుస్థితి తెలుసుకున్న 10వ వార్డు కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ వారి కన్నీళ్లను తుడిచేందుకు ముందుకు వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆపద సంపద హామీని గుర్తు చేసుకుంటూ బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో ఒక కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ మాధవి రమేష్ చర్య స్థానికుల గుండెల్ని తాకింది. ప్రజలు ఇచ్చిన బాధ్యత నాకు ఎంతో విలువైంది. ఎవరికైనా ఆపద వస్తే ముందుండి సహాయం చేయడం నా కర్తవ్యం అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆపదలో అండగా నిలిచిన కౌన్సిలర్ మాధవి రమేష్ మానవత్వాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.